నుండి దిగి వచ్చిన పావుర స్వరము భోజనావళికి పరిశుద్ధాత్మవరము ఇహ పరముల ప్రతిధ్వనించు ప్రభు యేసుని స్వరము దేవదేవుని స్వరము దేవుని స్వరము దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్. వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ సమర్పించు దేవుని స్వరమును ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మా శుభములు. మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సమయంలో పాస్టర్ జి సురేష్ గారు అందించే వర్తమానం ముందు ఒక మధుర గీతంను వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ నా వందనములు. మరొకసారి ఈ టెలివిజన్ కార్యక్రమం ద్వారా మీ గృహాన్ని దర్శించడానికి దేవుడు దయచేసిన ఈ సమయాన్ని బట్టి, అవకాశమును బట్టి మేమెంతగానో ఆ దేవాతి దేవుని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాం. మరి అనేక మంది మీ యొక్క స్పందన మాకు తెలియచేస్తున్నారు. దేవుడు మీ జీవితాల్లో అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నారని, అద్భుతాలు చేస్తున్నారని, స్వస్థత క్రియలు చేస్తున్నారని, వాటన్నిటిని బట్టి మేము ఆ దేవాతి దేవుని స్తుతిస్తున్నాము. మరి అదేవిధంగా అనేక మంది ఈ యొక్క వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ పరిచర్ల కోసము మీ చేయుతను అందిస్తున్నారు. మీ అందరిని బట్టి కూడా మేము ఆ దేవాతి దేవుని గణపరుస్తున్నాము. మేము మీకోసం నిత్యము ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మీరు కూడా మా యొక్క వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ పరిచర్ల కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఇంకను ఈ అంచె దినాల్లో మమ్మల్ని ఘనమైన పాత్రలుగా వాడుకొనిలాగిన మీ యొక్క ప్రార్థన సహాయాన్ని మాకు అందించాల్సిందిగా కోరుచున్నాము. ఈ సమయంలో వాక్యదానంలోకి వెళ్లే ముందు మరి మీ జీవితాల్లో ఏవైనా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు మాకు తెలియచేయగలరు. ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసినట్లయితే మేము ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాం.
కనుక ఈ జ్ఞాపకం ఉంచుకొని మా కోసం కూడా మీరు ప్రార్థన చేసుకొని ఒకరిలో ఒకరిని ప్రభువులో బలపరుచుకుంటూ ముందు కొనసాగాల్సిందిగా మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాను. ఈ సమయంలో వాక్యదానంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్య, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. మరొకసారి మీ అమూల్యమైన మాటలు ధ్యానించడానికి నాయనా తండ్రి, మీరు మాకు దయచేసిన ఈ సమయాన్ని బట్టి, అవకాశమును బట్టి మీకు వందనాలు. నీ వాక్యము జీవము గలదు నాయన తండ్రి. మీ జీవము గల మాటలతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి పురుకొల్పమని అడుగుచున్నాం దేవా. నాయన తండ్రి, విత్తబడుతున్న వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేసి నాయన అభివృద్ధి చేయమని అడుగుచున్నాం. మీరే దీవించండి, ఆస్వాదించండి. మేళ్లతో నాయన తండ్రి మీరే వారిని తృప్తిపరచమని అడుగుచున్నాం దేవా. ముందుగా నాతో మాట్లాడి నా ద్వారానే బిడ్డలతో మాట్లాడిన ఆయన ఈ వాక్యము ప్రతి ఒక్క బిడ్డకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాను కృపను దయచేసి మీరే నాయన మమ్మల్ని దీవించి ఆస్వాదించి నాయన నడిపించమని ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ఈ రోజున దేవుని వాక్య భాగంలో నుంచి వాక్యము యొక్క శక్తిని గురించి మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. దేవుడు మనల్ని ఒక సరైనటువంటి మార్గంలో మనం నడుచుకోవటానికి అనేక మంది భక్తులను, దాదాపు 40 మంది కంటే ఎక్కువ భక్తులను ఆత్మ ద్వారా వారికి ప్రేరేపణ కలిగచేసి దేవుడి హృదయంలో ఉన్నటువంటి కోరికను మనకి వ్యక్తం చేయటానికి వారి ద్వారా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మన కోసము రచించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ గ్రంథము యొక్క శక్తిని ఎంత ప్రభావితమైనదో, ఇది ఎంత శక్తి గలదో, ఎంత బలమైనదో ఈ రోజున ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలని, మరి వాక్యపు వెలుగులో మనందరము మన జీవితాన్ని కట్టుకొని లోకంలో జ్యోతుల వలె వెలగాలని, వాక్యానుసారంగా మనం జీవించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలని ఈ రోజున నా యొక్క వాక్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుచున్నాను. మరి కొద్ది దినాల్లో మనము నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతున్నాము. కనుక మనము నూతన సంవత్సరంలో ఈ 2015వ సంవత్సరము జనవరి 1వ తారీఖులో అనేక మంది తీర్మానం తీసుకొని ఉండొచ్చు. దాంట్లో ఒక తీర్మానము, నేను వాక్యము శ్రద్ధగా చదువుతానని, వాక్యం ప్రతిరోజు ధ్యానిస్తానని. కొన్ని రోజులు మీరు చదివి మధ్యలో మీరు ఆపేసి ఉండి ఉంటారేమో. కానీ ఈ రోజున మరలా ఈ యొక్క సంవత్సరము ఆఖరిలో ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరచాలని, వాక్యాన్ని మరిచిపోకుండా, దాన్ని అశ్రద్ధ చేయకుండా, వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకి ఏం మేలు కలుగుతాయో, వాక్యము మన హృదయంలో ఉండటం ద్వారా, మన నోటిలో మన మాటల్లో వాక్యము ఉండటం ద్వారా మనకి ఏం మేలు కలుగుతుంది, ఇతరులకి ఎటువంటి మేలు కలుగుతుందో ఈ రోజున వాక్య వెలుగులో మీతో చూపించాలని ఆశపడుచున్నాను. మొట్టమొదటిగా మూల వాక్యముగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా నుండి ప్రాణాత్మలను, కీళ్లను, మూల్గులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు శోధించుచున్నది. ఇక్కడ వాక్యం చూస్తున్నట్లయితే హెబ్రీ గ్రంథకర్త 2 మాటలు వాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. దేవుని వాక్యము ఎటువంటిదంటే అది సజీవమైనది, రెండవదిగా అది బలమైనది అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. దేవుని వాక్యము సజీవమైనది మనం తెలుసుకోవాలి, రెండవదిగా బలమైనదని. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యము దేవుడైనట్టుగా మనం చూస్తున్నాం. అంటే వాక్యము మరి ఏమిటో కాదు, ఇది కేవలము దేవుని యొక్క మాట. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు కనుక ఆయన మన కోసం ఇచ్చినటువంటి మాటలు కూడా సజీవమైనవే. ఎవరు ఈ మాటలు చదివినా వారు సజీవంగానే ఉంటారు. అనేక మంది ఈనాడు పుస్తకాలు ముద్రించబడుతూ ఉన్నాయి. కానీ మనం చూసినట్లయితే ఏ పుస్తకము మనుషుల జీవితంలో ప్రభావితం చేయలేనంత రీతిగా ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలే ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఇది సజీవమైనది, ఎందుకంటే దీంట్లో జీవం ఉన్నది కనుక ఈ వాక్యము ఎవరు చదివినా, ఎంత క్రూరాతి క్రూరంగా మరి నరహత్యలు చేసినటువంటి వాడు చదివినా, ఎన్నో హింసలు చేసేటువంటి ఎంత ఘోరపాపి చదివినా ఇది సజీవమైనది కనుక కఠినమైనటువంటి ఎటువంటి హృదయాన్నైనా అది జీవింప చేయగలదని మనం అర్థం చేసుకోవాలి. కనుక మొట్టమొదటిగా ఇది సజీవమైనదని, బలమైనదని మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్యము ఏం చేస్తుందంట, ఈ వాక్యం అంట రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే
అది వాడిగా ఉంటుందంట. అంటే ఏంటంటే దాని అర్థము వాస్తవంగా ఏ కత్తినైనా మనం చూసినట్లయితే దాని యొక్క అంచు, ఒక అంచు మాత్రమే అది ఎంతగానో వాస్తవంగా షార్ప్గా ఉంటుందన్నమాట అది. కానీ ఈ వాక్యం మాత్రము రెండు వైపున అది మనం చూసిన పదునుగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యం ఎందుకు రెండంచుల గల ఖడ్గముతో దీన్ని పోలుస్తున్నాడని మనం అర్థం చేసుకున్నట్లయితే హెబ్రీ గ్రంథకర్త ఈ వాక్యము ఏం చేయగలదంటే వింటున్నటువంటి వారి జీవితముని ప్రభావితం చేయగలదు. వాక్యము చెబుతున్నటువంటి అంటే చదువుతున్నటువంటి వ్యక్తి జీవితానికి, వింటున్నటువంటి వ్యక్తి జీవితానికి కూడా అది ప్రభావితం చేయగలదని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఇది రెండంచులు ఎప్పుడు కూడా వాక్యము, ఎందుకంటే అది మనం పరిశోధిస్తుంది అనమాట. కింద వాక్యంలో, ఆ వాక్యంలో మనం చూసినట్లయితే మన యొక్క హృదయం యొక్క తలంపుల యొక్క ఆలోచనలు, మనం ఎన్నో ఆలోచనలు చేస్తాము. మంచి ఆలోచన, చెడు ఆలోచన ఎన్నో చేస్తూ ఉంటాం. చెడు ఆలోచనలు మనం చేస్తున్నప్పుడు ఈ వాక్యము ద్వారా మనం ఎన్నో చెడు ఆలోచనలు, తలంపులతో, ఎన్నో హృదయం యొక్క ఆలోచనలతో మనం ఉన్నప్పుడు ఈ వాక్యము విత్తబడుతున్నప్పుడు, పులిపీఠ దగ్గర నుంచి, ఈ బలిపీఠం దగ్గర నుంచి వాక్యము విత్తబడుతున్నప్పుడు వాక్యము హృదయంలోనికి చొచ్చి వారి జీవితాల్లో శోధిస్తుంది అనమాట. అందుకనే ఈ వాక్యము బలమైందని, సజీవమైందని మనం తెలుసుకోవాలి. ఈ సమయంలో ఈ రెండు మాటలను తీసుకొని వాక్యము ఎందుకు సజీవమైనది, రెండవదిగా ఈ వాక్యము ఎందుకు బలమైనది, ఈ రెండు మాటలతో మీతో కొద్ది సమయం మాట్లాడాలని నేను ఆశపడుచున్నాను. మొట్టమొదటిగా ద గాడ్స్ వర్డ్ ఇస్ లివింగ్. దేవుడి యొక్క మాట సజీవమైనదని మనం తెలుసుకోవాలి. ఇందాక చెప్పిన రీతిగా ఒక భక్తుడు ఏమంటాడంటే గాడ్స్ వర్డ్ ఇస్ నాట్ సమ్ డెడ్ లెటర్ అంటాడు. అంటే ఏదో మృతమైనటువంటి లేఖ కాదు అని అంటాడు. వాక్యము జీవమైనదని, దేవుడు మానవాళికి అంటే మానవుల కోసం రాసి ఇచ్చినటువంటి ప్రేమ లేఖ ఇది. మానవుల్ని ప్రేమించి మనము సజీవంగా ఉండాలని, దేవునికి ఉపయోగకరంగా ఉండాలని దేవుడు ప్రేమించి మనుషుల్ని ప్రేరేపించి, భక్తులను ప్రేరేపించి తన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనని మనకి పంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక ఇది సజీవమైనది. యెషయా 40:8 మనం చూసినట్లయితే గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అన్నట్లుగా మనం చూస్తున్నాము. దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యము అది ఎప్పుడు సజీవమైందని. అది మామూలుగా గడ్డిని మనం చూసినట్లయితే పొద్దున పచ్చగా ఉంటుంది, సాయంత్రం అయ్యేపాటికి ఎండిపోతుంది. కానీ దేవుని వాక్యం ఆ విధంగా ఎండిపోయేది కాదు. అనేకమైనటువంటి గ్రంథాలు మనం చూస్తూ ఉంటాము. ఆ గ్రంథాలని మనం చూసినట్లయితే అవి సజీవంగా ఉండవు. వాటి వల్ల చదవటం వలన చాలామందికి వాస్తవంగా ఏంటంటే దానివల్ల ఉపయోగం ఉండదు. కానీ వాక్యము ఎవరు చదివినా, దేవుని ఎరిగినటువంటి బిడ్డ చదివినా, దేవుని ఎరగనటువంటి బిడ్డలు చదివినా దాంట్లో జీవం ఉంది కనుక ఆ వాక్యము నిత్యము నిలిచేదిగా ఉన్నది. అందుకని ఈనాటికి కూడా ప్రపంచంలో బాగా అమ్ముడుపోయే, అంటే బాగా అమ్ముడుపోయేటువంటి గ్రంథము ఏదైనా ఉన్నదంటే బైబిల్కే మొట్టమొదటి స్థానం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో జీవం ఉన్నది కనుక, అది సజీవమైనది కనుక. అదేవిధంగా మత్తయి సువార్త 24:35 యేసు ప్రభు వారు ఈ విధంగా అంటున్నారు, ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు అంటున్నాడు. అవును, ఆయన మాటలు ఏమాత్రం గతింపవు. అందుకనే దీంట్లో ఒక పుల్లైనా కానీ సున్నైనా కానీ దాన్ని తప్పిపోదు అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఆయన వాక్యము జీవము గలది, అది గతించిపోదు, ఎన్నటికీ గతించిపోదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది జీవము గలదని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా యెర్మీయా గ్రంథం 10:10 యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవముగల దేవుడు అని వారి వాక్యంలో మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ ఈ మాటలు ఎందుకు మీతో చదివిస్తున్నానంటే, నేను మీకు చదివి వివరిస్తున్నానంటే, మనం ఆరాధించేటువంటి దేవుడు ఎటువంటి దేవుడో మనం అర్థం చేసుకున్నప్పుడు మన దేవుని యొక్క మాటలు ఎటువంటివో మనం అర్థం చేసుకోగలం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? యెహోవాయే నిజమైన దేవుడని, రెండవదిగా ఆయన జీవము గల దేవుడని. ఎప్పుడైనా కూడా జీవం గల దాంట్లో ఏదైనా జీవం గల దేవుడు కనుక మన దేవుని మాటలు కూడా జీవం కలిగిన వంటివే ఉంటాయి. కనుక మనం ఆరాధించేటువంటి దేవుడు జీవము గల దేవుడు కనుక ఆయన మాటలు జీవము ఉన్నాయి కనుక దేవుని యొక్క వాక్యము సజీవమైనదని మనం తెలుసుకోవాలి. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము సజీవమైనది మనం తెలుసుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము బలమైనదే మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యము బలమైనది, ఆయన వాక్యము శక్తి గలది.
ఎందుకు ఆయన వాక్యము శక్తి గలది, బలమైనదని మనం ఆలోచన చేసినట్లయితే అసలు ఆయన వాక్యము చదివినప్పుడు అసలు మనకి జీవితాల్లో ఏం జరుగుతాయి అనే విషయాలు కొన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆయన వాక్యము ఎటువంటి వారినైనా రక్షించగలదు కనుక, నశించుచున్నటువంటి వారిని రక్షించగలదు కనుక ఆయన వాక్యము సజీవమైనది. ఈనాడు మనకు అనేక మంది మరి చెరసాల్లో ఉన్నటువంటి వారు బైబిల్ గ్రంథం చదవటం ద్వారా వారి జీవితాలను మార్చుకొని ఈ రోజున గొప్ప సేవ చేస్తున్నారు. ఎందుకని? అనేకమైనటువంటి గ్రంథాలు వారు చదివి ఉండొచ్చు, పుస్తకాలు చదివి ఉండొచ్చు, అనేక మంది గొప్ప గొప్ప జ్ఞానులు రాసినటువంటి పుస్తకాలు వారు చదివి ఉండొచ్చు. కానీ ఏ గ్రంథము ప్రభావితం చేయనటువంటి వారిని ఎందుకు వారిని ఈ బైబిల్ గ్రంథం ప్రభావితం చేసిందంటే అది బలమైనది కనుక, అది బలమైనటువంటి వాక్కు కనుక, అది రక్షించటానికి, ఎటువంటి వారినన్నా నశించిపోతున్నటువంటి వారిని రక్షించడానికి శక్తి గలది. ఈ రోజున రక్షణ పొందినటువంటి వారు ఈ కార్యక్రమం మీరు వీక్షిస్తున్నట్లయితే ఎలాగ మీరు రక్షణ పొందారు? ఎవరో మిమ్మల్ని బలవంతం చేయలా. ఈ వాక్యమే దైవజనులు మీకు విత్తుతున్నప్పుడు ఆ వాక్యము బలమైంది కనుక, ఆ బలమైన వాక్యము మీ హృదయంలోనికి చొచ్చి అది మిమ్మల్ని ప్రభావితం చేసి మిమ్మల్ని రక్షించింది. ఆ వాక్యం విని మీరు మారు మనసు పొంది రక్షణలోకి వచ్చారు. అదేవిధంగా ఈ వాక్యము ఈనాడు అనేక మంది మనం చూసినట్లయితే యేసు ప్రభు వారిని ఎందుకు చాలామంది ఈ విధంగా మార్చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఎందుకు కార్యం మనుషులు మేము మార్చడం కాదు, ఎవరు మారుస్తున్నారంటే వాక్యము మారుస్తుంది. ఎందుకంటే అది బలమైనది. ఎవరు ఎవరు మాట్లాడినా కూడా అది ప్రభావితం చూపగలదు. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడిన కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది శక్తి అయి ఉన్నది అన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు రోమా సంఘానికి, ఎందుకు సిగ్గుపడట్లేదంటే ఇది ప్రతి ఒక్కరికి రక్షణకి కలగ చేయటానికి అది శక్తి అయి ఉన్నదని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ వాక్యమే తనని మార్చింది కనుక, ఆ వాక్యమే నన్ను మార్చింది కనుక, అదేవిధంగా ఈ వాక్యమే అనేక మంది నశించిపోతున్నటువంటి వారికి కూడా శక్తి అయినదని మీరు తెలుసుకోవాలి. కనుక మొట్టమొదటిగా ఎందుకు వాక్యము బలమైనదంటే వాక్యము ఎటువంటి వారినైనా కానీ మార్చగలదు కనుక, నశించిపోతున్నటువంటి వారిని మార్చగలదు కనుక మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము బలమైనదని మనం తెలుసుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఎందుకు దేవుని యొక్క వాక్యము బలమైనదని మనం అర్థం చేసుకున్నట్లయితే అది నశించిపోతున్నటువంటి వారిని రక్షించడమే కాకుండా వారు తిరిగి జన్మించటానికి సహాయపడుతుంది కనుక, దేవుని యొక్క వాక్యము మరలా వారి అంటే మరి తిరిగి బ్రతకటానికి, అంటే ఏంటి చనిపోయి బ్రతకటం అని అర్థం కాదు, కానీ అంటే వారి యొక్క బంధకాల్లో నుంచి, అంటే వారు ఈ విధంగా మారు మనసు పొందటానికి సహాయపడుతుంది కనుక. వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఆయనకి అంటే ప్రథమ ఫలములుగా ఉండాలని, ఆయన బిడ్డలుగా ఉండాలని, దూరమైపోతున్నటువంటి మనని, దేవునికి దూరమైనటువంటి మనల్ని మరలా ఆయన బిడ్డలుగా చేసుకుంటానికి ఈ విధంగా మా వాక్యం విన్నప్పుడు ఏమవుతుందంటే మన జీవితాన్ని, మన పాపం మనం గ్రహించి, ప్రభువా నేను నాయన తండ్రి నీకు దూరం అయిపోయాను, నేను పాపనని గ్రహించి మనం మనసు మార్చుకొని మనం ఏం చేస్తామంటే మనం ముందుకెళ్ళి బాప్టిజం తీసుకోవటం ద్వారా మరలా మనము ఆయన యొక్క వారసులంగా, ఆయన యొక్క ఫలములుగా మనం మారుతాము. ఆ విధంగా ఆయన బిడ్డలుగా మారటానికి ఏది సహాయపడుతుందంటే దేవుని యొక్క వాక్యం, సత్యవాక్యము ద్వారా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో రెండవదిగా ఎందుకు దేవుని యొక్క వాక్యము బలమైనదంటే ఆ వాక్యము నశించిపోతున్నటువంటి వారిని తిరిగి జన్మించడానికి వారికి సహాయపడుతుంది కనుక. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము ఎందుకు బలమైనదంటే ఎటువంటి వారినైనా పవిత్రపరుస్తుంది కనుక, ఎటువంటి పాపినైనా పవిత్రపరుస్తుంది కనుక అది బలమైనదని మనం తెలుసుకోవాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి
అది కలంకమునైనను మడతైనను మరి ఎట్టిదైనను ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగముగాను ఆయన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొని అన్నట్లుగా మనం చూస్తున్నాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన ఎందుకు మరి మా కల్వరి శిలువలో చనిపోయారంటే, క్రీస్తు సంఘమును ప్రేమించి, సంఘము అంటే ఏంటి? గోడలు కాదు, 4 గోడలు కాదు. సంఘం అంటే ఏంటంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులంతా సంఘం అని అర్థము. సంఘాన్ని అంటే మనల్ని ప్రేమించి, విశ్వాసులైనటువంటి మనల్ని ప్రేమించి, మనలో ఎటువంటి కలంకమునైనా ముడతైనా మరి ఎట్టిదైనా లేకుండా మనం పరిశుద్ధంగా ఉండాలని, నిర్దోషమైన వారంగా ఉండాలని, అంత మాత్రమే కాకుండా మహిమగల సంఘముగా మనం ఉండాలని ఆయన ఏం చేశాడంటే వాక్యముతో, ఆయన వాక్కుతో మనల్ని ఉదక స్నానం చేస్తూ వాక్యము ద్వారా మనల్ని పవిత్రపరుస్తూ మనం చూస్తున్నాం. కనుక ఈ సమయంలో వాక్యము ఎందుకు బలమైందంటే ఆ వాక్యము పవిత్రపరచగలదు. కనుక ఈనాడు అనేక మంది బహిరంగ సభల్లో చాలా సాక్ష్యాలు మనం వింటూ ఉంటాము. ఎన్నో సంవత్సరాలుగా తాగుడికి, మత్తు పదార్థాలకి, అదేవిధంగా చెడు తిరుగులకి అలవాటు పడినటువంటి వారు మరి ధైర్యంగా ముందుకొచ్చి స్టేజ్ మీద ఎందుకు సాక్ష్యం చెప్తున్నారు? ఎందుకంటే మరి వేదిక మీద నుంచి వాక్యం విత్తబడుతున్నప్పుడు ఆ వాక్యము వారి హృదయంలోకి చేరి వారిలో ఉన్నటువంటి ఆ కలంకాన్ని, ఆ ముడతను వారు గ్రహించడానికి సహాయపడుతుంది. కనుక ఆ వాక్యం ద్వారా వారు పరిశుద్ధపరచుకుంటారు. కనుక అందుకనే మూడవదిగా, ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అది పవిత్రమైనదని, పరిశుద్ధమైనదని మనం తెలుసుకుని, అది పవిత్రపరచడానికి శక్తి గలదని మనం అర్థం చేసుకునే వారంగా ఉండాలి. అదేవిధంగా వాక్యము ఎందుకు బలమైనదంటే, 4వదిగా వాక్యము ఎటువంటి వారికైనా ఆదరణ కలగ చేయగలదు. కనుక కీర్తన 119:50 నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలగ చేయుచున్నదని మనం చూస్తున్నాము. అంటే ఎటువంటి కృంగిపోయినటువంటి వారినైనా, ఏ గ్రంథాలు మనం చదివినా ఆ గ్రంథాల ద్వారా మనకి ఆదరణ కలగదు. కానీ దేవుని వాక్యము మనం చదివినప్పుడు నిజమైన ఆదరణ మనకు కలుగుతుంది. అనేక మంది, చాలామంది మరి వాక్యం విన్న తర్వాత మాకు ఫోన్ చేసి తెలియజేస్తారు, నిజంగా వాక్యం ద్వారా మేము ఆదరింపబడ్డారని. అంటే మేము చెప్పే మాటల ద్వారా ఆదరింపబడలేదు, వాక్యము ద్వారా వారు ఆదరింపబడ్డారు. కనుక వాక్యము ఎటువంటి వారినైనా, కృంగిపోయినటువంటి వారికి ఆదరణ చేకూర్చగలదు. కనుక అది బలమైనది. ముఖ్యంగా కీర్తనలు మీరు చదువుకున్నప్పుడు వ్యక్తిగతంగా దేవుడు మనతోనే మాట్లాడుతూ ఆదరిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. కనుక 4వదిగా ఎందుకు వాక్యం బలమైనదంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని ఆదరిస్తారు. కనుక అందుకనే అది బలమైనది. కనుక ఇన్ని కారణాలు బట్టి దేవుని యొక్క వాక్యము బలమైన మనం తెలుసుకోవాలి. కనుక 2 విషయాలు మనం చూసాము. దేవుని యొక్క వాక్యము ఎందుకు శక్తి గలదంటే అది సజీవమైనది, 2వదిగా అది బలమైనదని మనం తెలుసుకోవాలి. కనుక ఈ సమయంలో ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నామంటే వాక్యము సజీవమైనదని మనం తెలుసుకున్నాం, వాక్యం బలమైనదని తెలుసుకున్నాం. మంచిదే, వాక్యం బలమైనదని, సజీవమైందని మనం తెలుసుకొని సంతోషపడి అందరికీ నేను బైబిల్ గ్రంథం గొప్పదని చెప్పుకుంటానికి కాదు నేను చెప్పిన విషయాలన్నీ. మన యొక్క బాధ్యత ఏంటి, మన రెస్పాన్స్ ఏంటి? ఇది సజీవమైనది కనుక, ఇది బలమైనది కనుక మనం ఏం చేయాలంటే ఈ ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించే వారంగా ఉండాలి. ఇది వాక్యము సజీవమైనదే, ఇది బలమైనదే కనుక మనం చేయాల్సింది ఏంటంటే ఈ వాక్యమునందు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించే వారంగా ఉండాలి. అందుకనే దావీదు భక్తుడు ఏమంటాడంటే దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అంటున్నాడు. మనము కూడా అటువంటి నిర్ణయం తీసుకోవాలి. దినమెల్లా మనం దాన్ని ధ్యానించే వారంగా మనం ఉన్నప్పుడు అప్పుడు ఆ సజీవమైన బలమైన వాక్యము మన జీవితాల్లో కూడా కార్యం చేయగలదు. కేవలం బైబిల్ గ్రంథాన్ని తెలుసుకుంటే సరిపోదు,
బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడు జ్ఞానం కోసం మనం చదవకూడదు. బైబిల్ గ్రంథాన్ని మన జీవితాన్ని మార్చుకోవటానికి మనం చదవాలి. జ్ఞానం సంపాదించుకొని ఇతరులకి కోసము వారి మీద అంటే ప్రశ్నలు అడగటానికి కానీ వారితో వాదించడానికి బైబిల్ గ్రంథం చదవకూడదు. కానీ వాక్యం ద్వారా మన జీవితాన్ని మార్చుకోవటానికి వాక్యం చదవాలి. కనుక వాక్యాన్ని మనం మెడిటేట్ చేసేవారంగా, దాంట్లో ఆనందించేవారుగా ఉన్నట్లయితే మనకి కలిగేటువంటి మేలులేంటో మీరు 2-3 చూపించి మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుచున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే వాక్యము దివారాత్రం మనం ధ్యానించి దాంట్లో ఆనందించే వారంగా మనం ఉన్నట్లయితే మొట్టమొదటిగా మన మార్గములన్నీ మనం వర్ధిల్ల చేసుకొని మనం జీవించగలము. రెండవదిగా మనం చూసినట్లయితే మన జీవితంలో పరిపూర్ణమైన సంతోషము, ఆనందాన్ని మనం రుచి చూడగలం. మూడవదిగా మనం చూసినట్లయితే మన జీవితంలో ఎప్పుడు ఫలించే వారంగా మనం ఉండగలం. కనుక మన జీవితాల్లో మన మార్గాలన్నీ వర్ధిల్లాలన్నా, మన జీవితాల్లో సంతోషం, ఆనందం కలిగి జీవించాలన్నా, మన జీవితాల్లో ఎప్పుడు ఫలభరితంగా మనం ఉండాలన్నా ఈ వాక్యాన్ని దివారాత్రం ధ్యానిస్తూ దాంట్లో ఆనందించే వారంగా ఉండాలి. కనుక ఈ రోజున ఈ వాక్యం యొక్క శక్తి ఎంత శక్తివంతమైనదో మీకు వివరించాను. కనుక ఈ సమయంలో వాక్యం విన్నటువంటి మీరు ఈ యొక్క నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం కనుక, మరి కొద్ది దినాల్లో అడుగు పెడుతున్నాం కనుక మనము కూడా వాక్యం ద్వారా రాబోతున్న 2016 సంవత్సరంలో మన జీవితంలో వాక్యం ద్వారా మనం రూపాంతరం చెందుతూ దేవుని కోసం ఉపయోగకరమైన పాత్రలుగా మీరుంటూ వాక్యపు వెలుగులో మీరు వెలుగుతూ నలుగురిని వెలిగించేవారుగా ఉండాలని మిమ్మల్ని ధైర్యపరుస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు నాయనా. నీ వాక్యము శక్తి గలదని మేము నమ్ముచున్నాం దేవా. మీ బలమైన వాక్కుతో మమ్మల్ని బలపరుస్తూ, ఆదరిస్తూ, పురుకొల్పుతూ ఎంతకాలం మమ్మల్ని సంరక్షించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డల జీవితంలో ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో ఎరిగిన దేవుడు కనుక వాక్కు ద్వారా వారిని సంధించిన ఆయన బలపరచండి, పురుకొల్పండి ఆయన తండ్రి. వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, ఆటంకాలు, అనారోగ్య పరిస్థితులు, ఇరుకులు అన్నిటి నుంచి మీరు తప్పించి మీ శాంతి, సమాధానము, దీవెనలు వారికి దయచేయమని అడుగుచున్నాం. అదేవిధంగా నాయన వారి జీవితాలు నాయన మీ కొరకు నాయన ప్రకాశింపబడటానికి మీ కృపను దయచేయమని అడుగుచున్నాం. వాక్యం నాయన విన్న ప్రతి ఒక్కరి నాయన దీవించి ఆస్వాదించి మేలతో తృప్తిపరచమని, నూతన సంవత్సరం కోసము నాయన నూతన ప్రణాళికలతో, నూతన నాయన తీర్మానాలతో నాయన తండ్రి వారు ప్రవేశపెట్టి కృపను దయచేయమని, మరొకసారి ఈ సంవత్సరం నాయన అంతం వరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన ఆయన క్షేమాన్ని అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి నాయన తండ్రి మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ మీరే మమ్మల్ని దీవించి ఆస్వాదించి వర్ధల చేయమని ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం ద్వారా మీరు ఆత్మీయ మేలు పొందుకుని ఉన్నారని నమ్ముచున్నాం. మీ యొక్క విశ్వాసంలో బలపడుచున్నారని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తప్పక తెలియజేయగలరు. మీ కొరకు మేము అనుదినము ప్రార్థించదము. మా అడ్రస్: పాస్టర్ జి సురేష్, వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్, సియోను ప్రార్థనా మందిరం, GDMM క్రాస్ రోడ్స్, DVR కాలనీ ఎదురుగా, నందిగామ 521185, కృష్ణా జిల్లా. మా ఫోన్ నంబర్స్ 9557744047 మరియు 9849202841. You can visit us on our website at www.voiceofgod.in or mail us at suresh_gdmm@yahoo.com or gvprao2003@yahoo.com.